సిస్టర్ నేనేం చేయాలి? నేను ప్రార్థన చేశాను, ఐ నాట్ సీయింగ్ ఆన్సర్. నేను ప్రార్థన చేశాను బట్ నాకు భయంగా ఉంది. నేను ప్రార్థన చేశాను బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ ద ఆన్సర్. ఐఎమ్ ప్రేయింగ్, ఐఎమ్ డూయింగ్ ఫెయిత్ కన్ఫెషన్స్. నేను ఫెయిత్ కన్ఫెషన్స్ చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను, బట్ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ గ్రోత్. ఐఎమ్ నాట్ సీయింగ్ హీలింగ్, ఐఎమ్ నాట్ సీయింగ్ దిస్, ఐఎమ్ నాట్ సీయింగ్ దట్, ఐఎమ్ షోయింగ్ దిస్. ఇది మీ బ్రెయిన్ అనుకుందాము. దిస్ ఈజ్ యువర్ బ్రెయిన్. బాగా మీలో ఇంటలెక్చువల్ గా ఉన్న వాళ్ళకి నేను చెప్పట్లేదు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సో ఇఫ్ యూ డివైడ్ యువర్ బ్రెయిన్, దిస్ ఈస్ వాట్ యూ కాన్షియస్లీ స్పీక్, దిస్ ఈస్ వాట్ యూ అన్కాన్షియస్లీ బిలీవ్. ఇదేమో కాన్షియస్ గా మనం మాట్లాడతాం, ఇది అన్కాన్షియస్ గా మనము బిలీవ్ చేస్తాం, రైట్? సో ఈ కాన్షియస్ మైండ్ లో ఏంటంటే యూ విల్ బి స్పీకింగ్, ఎస్ ఐ బిలీవ్ గాడ్ విల్ డూ, గాడ్ ఈస్ గ్రేట్, ఫెయిత్ కన్ఫెషన్స్, బై జీసస్ స్ట్రైప్స్ ఐఎమ్ హీల్డ్, ఏసైపోతున్న గాయాల ద్వారా నేను స్వస్థపరచబడ్డాను. ఇది ఆల్ కాన్షియస్ మైండ్. యాక్చువల్ బ్యాటిల్ జరిగేది అన్కాన్షియస్ మైండ్ లో ఆర్ సబ్ కాన్షియస్ మైండ్ లో. ఇక్కడేమో యూ బిలీవ్ సంథింగ్ ఎల్స్, ఇక్కడేమో మీరు కన్ఫెస్ చేస్తున్నారు, బై జీసస్ స్ట్రైప్స్ ఐఎమ్ హీల్డ్, ఏసైపోతున్న గాయాల ద్వారా నేను స్వస్థపరచబడ్డాను. కానీ ఇక్కడేమో అమ్మో నెగిటివ్ రిపోర్ట్ వస్తే ఏమవుతుంది, అమ్మో నేను జాబ్కి వెళ్ళలేకపోతే ఏమవుతుంది, డబ్బులు రాకపోతే ఏమవుతుంది, అమ్మో నేను ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయితే ఏమవుతుంది. ఈ యొక్క అన్కాన్షియస్ మైండ్ లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం ఒకదాన్నేమో ఒప్పుకుంటా ఉంటాం నోటితో, మన మైండ్ ఏమో కోఆపరేట్ చేయట్లేదు. అన్కాన్షియస్ గా యు ఆర్ బిలీవింగ్ సంథింగ్ నెగిటివ్, యు ఆర్ సీయింగ్ సంథింగ్ నెగిటివ్, సంథింగ్ ఏదో నెగిటివ్ గా చూస్తున్నాం. మిమ్మల్ని మీరు చూసుకోవట్లేదు, యు ఆర్ నాట్ సీయింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రామిస్. సో ఇక్కడ మార్పు జరగాలి, ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో మార్పు జరగాలి. యూ షుడ్ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రామిస్ హియర్. సో నేను పిల్లలు కావాలి, నాకు పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాను, ఆ దేవుడు శారీకి ఇచ్చిన దేవుడు నాకు కూడా ఇస్తాడని ఇక్కడ మాట్లాడుతున్నారు. కానీ లోపలేమో మీకు ఏదో భయం, ఏమో నిజంగా పుడతారా, డాక్టర్ ఏం చెప్తారో, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం నెగిటివ్ మాట వినాల్సి వస్తుందో ఏంటో. ఎస్ ఆర్ నో, దీస్ ఆర్ ద ప్రాక్టికల్ థింగ్స్. విల్ ఐ రియలీ బీ హీల్డ్, విల్ ఐ రియలీ బీ ఏబుల్ టు డూ దాట్, విల్ ఐ రియలీ బీ. సో ఇక్కడ మీలో ఫియర్ ఉంది కాబట్టి మీరు ఫియర్ అంతా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఓకే, నేను ఇన్నిసార్లు అబార్షన్ అయింది, మళ్ళీ మిస్ క్యారేజ్ అవుతుందేమో, మళ్ళీ ఆ నెగిటివ్ మాట వినాల్సి వస్తుంది. ఈ లోపల చాలా భయం ఉంది. సో వాట్ ఐ వాంట్ యూ టు డూ టుడే ఈస్, ఈ రోజు మీతో చెప్పేది ఏంటంటే, గో టు యువర్ ప్రేయర్ క్లాసెట్. మీ నెగిటివ్ మాటలన్నీ ఫస్ట్ దేవునికి చెప్పండి. యూ రైట్ ఆల్ ద నెగిటివ్ వర్డ్స్ ఆన్ ద పేపర్. మీ నెగిటివ్ మాటలు అంతా దేవునికి చెప్పండి. ఏడవాలంటే ఏడవండి. అండ్ దెన్ యూ టేర్ ఇట్ ఆఫ్. ఆ పేపర్ ముక్కలు చింపండి, టేర్ ఇట్ ఆఫ్. అండ్ నౌ సిట్ దేర్, వెయిట్. అక్కడే ఉండండి. రిలీజ్ ఆల్ యువర్ పెయిన్, రిలీజ్ ఆల్ యువర్ బర్డెన్. ఆ బర్డెన్ అంతా రిలీజ్ చేసేయండి దేవుని సన్నిధిలో. ఎల్లో హోలీ స్పిరిట్ గాడ్. ఇప్పుడు అడగండి పరిశుద్ధాత్మ దేవుడిని, హోలీ స్పిరిట్ గాడ్ ఫిల్ మీ, ఫిల్ మీ, ఫిల్ మీ. వెంటనే లెగిసిపోతుంది. 10 నిమిషాల ప్రార్థనకి ఈ మిరకల్స్ జరగవు, ఈ బ్రేక్ త్రూస్ రావు. సో ఆస్క్ హోలీ స్పిరిట్ గాడ్ టు ఫిల్ యూ. లార్డ్ ఫిల్ మీ, నన్ను నింపు ప్రభా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా. లార్డ్ గివ్ మీ పీస్. అప్పుడు మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, అప్పుడు సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము మీ హృదయములను పరిపాలించును. ఆ వచనం ఇక్కడ అప్లై అవుతుంది. ఫిలిప్పీన్స్ 4:6. హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ అండి? ఫిలిప్పీన్స్ 4:6. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, అప్పుడు సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము, అంటే మనుషులకు అర్థము కాని దేవుని సమాధానము. ద అండర్స్టాండింగ్, ద పీస్ దట్ పీపుల్ విల్ నాట్ అండర్స్టాండ్, ద పీస్ దట్ పీపుల్ అరౌండ్ యూ. డాక్టర్స్ కి అర్థం కాని సమాధానము, మీ ఫ్రెండ్స్ కి అర్థం కాని సమాధానము, మీ మమ్మీ డాడీకి అర్థం కాని సమాధానము మీ హృదయంలోకి పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది ఆ సమాధానం. అప్పుడు మీరు ఇక్కడ ఏదైతే కన్ఫెస్ చేస్తున్నారో మీ సబ్ కాన్షియస్ మైండ్ అగ్రీ అవుతుంది, ఎస్ కరెక్ట్, ఐ రిసీవ్ హీలింగ్. అంతేగాని ఇక్కడ మీరు ఒకటి చెప్పి మైండ్ లో ఒకటి బిలీవ్ చేస్తే మిరకల్స్ జరగవు. ఎందుకు జరగట్లేదంటే ఆన్సర్ ఇక్కడే ఉంది. దేర్ ఇస్ బ్యాటిల్. ఇక్కడ దీనికి మధ్యలో బ్యాటిల్ జరుగుతుంది. కాన్షియస్ మైండ్ కి సబ్ కాన్షియస్ మైండ్ కి. చదువుతున్నారు, ఎక్కడో భయం. స్టూడెంట్స్ ఉన్నారండి ఎవరైనా, ఫెయిల్ అవుతానేమో, నేను ఫెయిల్ అవుతానేమో. ఫెయిల్ అవుతారు, ఎందుకంటే ఇక్కడ ఉన్నదే మీ మైండ్ అట్రాక్ట్ చేస్తుంది. వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ డీప్ ఇన్సైడ్ యువర్ హార్ట్, ఇట్ విల్ అట్రాక్ట్. అందుకని ఆయన అన్నాడు, మీరు అడుగు వాటన్నిటికంటేను, మీరు ఊహించు వాటన్నిటికంటేను. హల్లెలూయా. అంటే అడిగేది దేవుడు ఇస్తాడు, ఊహించే దానికంటే కూడా. హియర్ ఇట్ హ్యాపెన్స్ అండి, బియాండ్ వాట్ యు ఆస్క్ అండ్ వాట్ యు ఇమాజిన్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఆల్సో ప్రేయర్. సో యువర్ ఇమాజినేషన్ మస్ట్ బి స్ట్రాంగ్. మీరు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే. ఇంకొక రోజు చెప్తాను, మార్క్ 11:24. మార్క్స్ వార్త 11:24. మీరు అడిగినదల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అది ఇక్కడ జరుగుతుంది. హల్లెలూయా. దిస్ ఇస్ ద టెక్నాలజీ అండి. మీరు అడిగిన వాటినెల్లా, వాట్ ఎవర్ యు ఆస్క్, బిలీవ్ దట్ యు హ్యావ్ రిసీవ్డ్ అండ్ యు విల్ హ్యావ్ ఇట్. ఎక్కడ బిలీవ్ జరుగుతుంది? సబ్ కాన్షియస్ మైండ్ లో. బిలీవ్ దట్ యు హ్యావ్ రిసీవ్డ్. బిలీవ్. మీరు ప్రేయర్ చేస్తున్నారు, సో ఉపవాసం ఎందుకు ఉండాలండి? సో ఇక్కడ బిలీవ్ దట్ యు హ్యావ్ రిసీవ్డ్ అంటే ఉపవాసం ఇప్పుడు ఎందుకు ఉండాలి తెలుసా? దేవుణ్ణి మార్చడానికి కాదు. ఇట్ ఈస్ నాట్ టు చేంజ్ గాడ్. ఫాస్టింగ్ ఈస్ టు చేంజ్ దిస్ సబ్ కాన్షియస్ మైండ్ ఆర్ యువర్ మైండ్. హల్లెలూయా. బిలీవ్. సో renew your mind, transform your mind. So believe that you have received and you will have it. So నేను వచ్చిన తర్వాత నమ్ముతాను సిస్టర్, కార్ వచ్చిన తర్వాత నమ్ముతానంటే కింగ్డమ్ won't work like that.
ఫెయిత్ ఈస్ ద వండర్ఫుల్ కరెన్సీ ఆఫ్ హెవెన్. ఎంత విశ్వాసం ఉంటే అంత బ్లెస్ అవుతాం. సో బిలీవ్ దట్ యు హ్యావ్ రిసీవ్డ్, బిలీవ్, నమ్మండి దట్ యు హ్యావ్ రిసీవ్డ్ హియర్ అండ్ యూ విల్ హ్యావ్ ఇట్. అప్పుడు మీరు పైకి నోట్తో ఈ రోజు ఒకటి చెప్తారు, రేపు ఒకటి చెప్తారు, కానీ డీప్ ఇన్సైడ్ యువర్ హార్ట్ యువర్ బిలీఫ్ విల్ నాట్ చేంజ్. అబ్రహాం బిలీవ్డ్ అండ్ గాడ్ క్రెడిటెడ్ ఇట్ టు హిమ్ రైచియస్నెస్. ఏమీ లేకపోయినప్పుడు దేవుడు నాకు ఆకాశ నక్షత్రంలంత పిల్లల్ని ఇస్తాడు. అబ్రహాం బిలీవ్, ఎస్ గాడ్ ఈస్ గివింగ్ మీ అ బ్రేక్ త్రూ. ఆనెస్ట్ గా చెప్పండి, ఎందుకు బ్రేక్ త్రూ రావట్లేదు? ఇప్పుడు మీకు అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్? ఇక్కడ మీరు ఒప్పుకుంటున్నారు, కానీ మీ మనసులో ఉన్న భయం, ఈ భయము, దిస్ ఫియర్ షుడ్ బి రిప్లేస్డ్ విత్ ఫెయిత్. దట్స్ వేర్ యువర్ ఫాస్టింగ్ విల్ హెల్ప్ యూ. ఈ భయము, ఇక్కడున్న భయము, కన్ఫ్యూజన్ షుడ్ బి రిప్లేస్డ్ విత్ ఫెయిత్. దానికోసం ఫాస్టింగ్ ఉండండి, దానికోసం కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఫాస్టింగ్ ఉన్నప్పుడు చాలా తప్పు చేస్తాం, దేవుడిని మార్చాలనుకుంటాం, పరిస్థితులు మారిపోవాలనుకుంటాం, మనము మారకుండా మారాల్సింది మనము. ఇక్కడ మీరు మారినప్పుడు పరిస్థితులన్నీ ఆటోమేటిక్ గా మీ మైండ్ లో ఇక్కడ ఫెయిత్ పెట్టుకోండి. ఈ ఫెయిత్ కి అన్ని బ్లెస్సింగ్స్ అట్రాక్ట్ అవుతాయి. ఆల్ ద బ్లెస్సింగ్స్ విల్ బి అట్రాక్టెడ్ టు దట్ ఫెయిత్. ఆ విశ్వాసానికి మీరు దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నారు, హ్యావ్ ఫెయిత్, సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రామిస్. సో చేంజ్ ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ. బ్లెస్సింగ్స్ ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడు. గాడ్ హెస్ గివెన్ యూ ఆల్ ద బ్లెస్సింగ్స్. ఎఫిషియన్స్ 1:3. ఆయన అన్ని నీకు కావాల్సిన బ్లెస్సింగ్స్ అన్ని ఇచ్చాడు. కానీ ఏది బ్లాక్ చేస్తుంది? యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఈస్ బ్లాకింగ్ ద బ్లెస్సింగ్. వాట్ యు విజువలైజ్ యూ విల్ ప్రొడ్యూస్. ఇఫ్ యూ విజువలైజ్ ఆల్ ది రాంగ్ థింగ్స్ యూ విల్ ప్రొడ్యూస్. ఈవెన్ యానిమల్స్ కూడా అవి చూసినే ప్రొడ్యూస్ చేసినాయి. సో మనం కూడా వాట్ యూ సీ ఇట్ విల్ డామినేట్. వాట్ యువర్ ఐసైట్ విల్ డామినేట్. వాట్ యూ కన్సిస్టెంట్లీ సీ, వాట్ యూ కన్సిస్టెంట్లీ సీ, పిక్చరైజ్, ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ అవుట్కమ్. అది మీ అవుట్కమ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి స్ట్రాటజీ ఏంటంటే ప్రామిస్, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యము, అండ్ ద డ్రింకింగ్ వాటర్. డ్రింకింగ్ వాటర్ అంటే ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాటర్ తాగడానికి వచ్చినప్పుడు ఆ చారలు చూస్తున్నాయి. సో యాజ్ దే కమ్ టు డ్రింక్ వాటర్. సో నువ్వు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఏం చేయాలి? ఆ వాక్యంలో నిన్ను నువ్వు చూసుకోవాలి. విజువలైజ్ ద విజన్ ఇన్ ద వర్డ్, ఇన్ ద ప్రామిస్, ఇన్ ద కావెనెంట్. సీ యువర్ సెల్ఫ్, అప్లై ద విజ్డమ్ దేర్ అండ్ గాడ్ విల్ మేనిఫెస్ట్ దట్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితాన్ని ప్రత్యక్షపరుస్తాడు. నువ్వు వాక్యం చదువుతున్నావు, సీ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ హీల్డ్ దేర్. పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ పిక్చర్. సీ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ a joyful mother. See yourself in that picture and God will fulfill that.